జై శ్రీరామ్. అయోధ్య నగరానికి ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య చేరుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామ మందిరానికి చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి: ఫ్లైట్, ట్రైన్, బస్. ఫ్లైట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ డైరెక్ట్గా లేవు. వయా ముంబై ఆర్ బెంగళూరు నుంచి కనెక్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 8,000 రూపాయల నుంచి ఉన్నాయి. ట్రావెల్ టైం వచ్చేసరికి 5 గంటల 30 నిమిషాల వరకు పట్టచ్చు. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి చూసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి లేవు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు నుంచి కనెక్టెడ్ ఫ్లైట్స్ వెళ్ళవలసి ఉంటుంది. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 10,000 నుంచి ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి మోర్ దెన్ 16 అవర్స్ పట్టచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ట్రైన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మొత్తం 4 ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి అయోధ్య వరకు, 3 అయోధ్య దగ్గర వరకు వెళ్తాయి. ట్రైన్ నెంబర్ 15024 యశ్వంతపూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ఈ ట్రైన్ అయోధ్యకు వెళ్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 7 స్టాపుల్లో ఆగుతుంది. ఈ ట్రైన్ మన ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలులో ఆగుతుంది. అట్లాగే మన తెలంగాణలో మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట్, సిర్పూర్, కాగజ్ నగర్లో ఆగుతుంది. ఈ ట్రైన్కి కాచిగూడ నుంచి టికెట్ చూస్తున్నట్టయితే స్లీపర్కి 680 రూపాయలు, థర్డ్ ఏసీకి 1,810 రూపాయలు, సెకండ్ ఏసీకి 2,625 రూపాయలు, ఫస్ట్ ఏసీకి 4,470 రూపాయల వరకు ఉంటుంది. అట్లాగే ట్రావెల్ టైం చూసుకున్నట్టయితే 29 గంటల 30 నిమిషాల వరకు పట్టచ్చు, అంటే సుమారుగా 30 గంటలు. ఇప్పుడు మనం అయోధ్య దగ్గర వరకు వెళ్ళే 3 ట్రైన్ల గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది ట్రైన్ నెంబర్ 12590. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుంది. ఈ ట్రైన్ మన తెలంగాణలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి గురువారం రాత్రి 9 గంటల 35 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ తెలంగాణలో కాజీపేట్, రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్ స్టేషన్లో ఆగుతుంది. ఈ ట్రైన్ అయోధ్య వరకు వెళ్ళదు. మన్కాపూర్ అనే స్టేషన్లో దిగి మనం అక్కడ నుంచి అయోధ్య వెళ్ళవలసి ఉంటుంది. ఈ మన్కాపూర్ స్టేషన్ నుంచి అయోధ్య రామ మందిరానికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సెకండ్ ట్రైన్ నెంబర్ 22534 యశ్వంతపూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ఈ ట్రైన్ యశ్వంతపూర్లో ప్రతి బుధవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో హిందూపూర్, ధర్మవరం, గుంతకల్, మంత్రాలయం స్టేషన్లలో ఆగుతుంది. అలాగే ఈ ట్రైన్ తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట్, సిర్పూర్, కాగజ్ నగర్లో అవుతుంది. ఈ ట్రైన్ అయోధ్య వరకు వెళ్ళదు. గోండా స్టేషన్లో దిగి అక్కడ నుంచి అయోధ్య వెళ్ళవలసి ఉంటుంది. ఈ గోండా స్టేషన్ నుంచి అయోధ్య రామ మందిరానికి చేరుకోవడానికి సుమారుగా 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మూడవ ట్రైన్ నెంబర్ 12512 కొచ్చువేలి టు గోరఖ్పూర్. ఈ ట్రైన్ కొచ్చువేలి స్టేషన్ నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ స్టేషన్స్లో ఆగుతుంది. అలాగే ఈ ట్రైన్ తెలంగాణలో ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్ అయోధ్య వరకు వెళ్ళదు. మన్కాపూర్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి అయోధ్య వెళ్ళవలసి ఉంటుంది. ఈ మన్కాపూర్ స్టేషన్ నుంచి అయోధ్య రామ మందిరానికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మీరు అయోధ్యకు బస్ సర్వీస్ ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి అయోధ్యకు బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, బట్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ టికెట్ కాస్ట్ కూడా 5,000 వరకు ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి 32 అవర్స్ వరకు పడుతుంది. మీరు మీ ఓన్ వెహికల్లో అయోధ్య వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, జబల్పూర్, ప్రయాగర్, సుల్తాన్పూర్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా 1,300 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి 1 రోజు పట్టచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అయోధ్య రామ మందిరానికి ఎలా చేరుకోవాలో తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.